వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను నాటుకోడి చికెన్ పకోడా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. చూడండి, ఇలా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ నాటుకోడి ఫ్రై తీసుకున్నాను. చూడండి, ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఓవర్ నైట్ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. సో నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని తీసి కొంచెం నేను ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చూడండి, ఉప్పు నిమ్మకాయ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఓవర్ నైట్ మనం ఇట్లా ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకోవడం వల్ల ముక్కల్లోకి ఉప్పు పసుపు కారం అనేది మంచిగా పడుతుంది. అలాగే ఒక హాఫ్ నిమ్మబద్దనైతే ఇక్కడ పిండుకున్నాను. లెమన్ని ఇలా పిండుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చేత్తో కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను అలాగే 1.5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఇది రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మైదాని యాడ్ చేసుకోలేదు. అలాగే ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం పెప్పర్ని యాడ్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ పెప్పర్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాక కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకున్నాను. సో మనకు కావాల్సినంతగానే యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, మనకు సరిపోతుంది అన్న దాంట్లో ప్రకారం వేసుకోవచ్చు. అలాగే మధ్యలో కట్ చేసుకున్న ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కొత్తిమీర పుదీనా అన్నీ కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్ బ్రేక్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నా. స్కిప్ అయిపోయింది. ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది ఆప్షనలే అండి. మీకు వద్దనుకుంటే పర్లేదు. నేను ఎగ్ని అయితే యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని రెస్ట్ ఇచ్చేసాను. చూడండి, మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ముక్కలన్నిటికీ మంచిగా అన్నీ మిక్స్ అయిపోయాయండి. మనం యాడ్ చేసిన మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ మంచిగా మిక్స్ అయిపోయాయి. సో ఇట్లాగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం పీసెస్గా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మనం ఆయిల్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని ఇదంతా మనం ఆయిల్ ప్రీహీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ముక్కల్ని మనం ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ ఒకేసారి హీట్లో వేసుకోకూడదు, లోపల ముక్క అయితే ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక సైడ్ ఉడికిపోయి ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకొని మంచిగా ముక్కలు ఉడికేలాగా చూసుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా క్రంచీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడాని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నాటుకోడి చికెన్ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుంది. పప్పులోకి అలాగే రసంలోకి డైరెక్ట్గా అయినా తినేయచ్చండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.